అమెరికాలో పుట్టే బిడ్డలకు లభించే జన్మ హక్కు పౌరసత్వం రద్దుపై యుఎస్ సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగలడంతో ట్రంప్ ప్రభుత్వం విదేశీ గర్భవతులపై ఆంక్షలు విధించేందుకు ప్లాన్ బి సిద్ధం చేస్తుంది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు పౌరసత్వం లభిస్తుంది. దీన్ని రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో బర్త్ టూరిజంని అడ్డుకోవడానికి ట్రంప్ ప్రత్యామ్నాయ వ్యూహాలపై దృష్టి సారించారు. విదేశాల నుంచి వచ్చే గర్భిణీ స్త్రీలు అమెరికాలో అడుగు పెట్టకుండా వీసాల నిరాకరణ లేదా సరిహద్దుల్లోనే నిలిపివేయడం వంటి కఠినమైన నిబంధనలను వైట్ హౌస్ అధికారులు పరిశీలిస్తున్నారు. రిపబ్లికన్ ప్రతినిధి ఆండీ ఓగ్లస్ యాంకసవే పేరుతో ఒక బిల్లును ప్రతిపాదించారు. దీని ప్రకారం యుఎస్ సిటిజన్షిప్ లేదా గ్రీన్ కార్డు లేని విదేశీ గర్భవతులు ఎవరూ దేశంలోకి ప్రవేశించడానికి వీల్లేదు. బర్త్ టూరిజం మోసపూరిత నెట్వర్క్లు ఏజెన్సీలపై తక్షణమే కఠిన విచారణలు జరపాలని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ను వైట్ హౌస్ ఆదేశించింది. గర్భవతులుగా ఉన్న దరఖాస్తులకు టూరిస్ట్ వీసాల జారీని వెంటనే నిలిపివేయాలని స్టేట్ డిపార్ట్మెంట్ ను రిపబ్లికన్ నేతలు కోరుతున్నారు. ఇక H-1B, F-1 లేదా మరేదైనా చట్టబద్దమైన నాన్ ఇమిగ్రేట్ వీసాలపై యుఎస్లో ఉంటూ ఆ వీసా నిబంధనలను సరిగ్గా పాటిస్తున్నంత కాలం గర్భం దాల్చడం నేరం కాదు. గర్భవతి అయినంత మాత్రాన లీగల్ స్టేటస్లో ఉన్న మహిళలను బలవంతంగా స్వదేశాలకు పంపించే చట్టపరమైన అధికారం ప్రభుత్వానికి లేదు.